శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఇంట్లో కుక్కలు ఉంటాయి కదా, అది ఎంత ప్రేమగా ఉన్నా సరే వాకిలి దాటి గడప దాటి లోపలికి రానివ్వను. వీటికి అన్నం వేసేటప్పుడు ఫస్ట్లో నాకు అనిపించేది, ఉన్నన్నమే కలిపేసి తీసుకెళ్ళి వేస్తుంటే ఏదో 2 కుక్కలు మా వీధిలో ఉండే, ఇంకో 2 కుక్కలు పక్క వీధిలో ఉన్నాయి అన్నమాట. అవి మన వీధి కుక్కలు కాదు, పక్క వీధి కుక్కలు. వీటికి మాత్రమే మనం అన్నం వేయాలి అన్న ఫీలింగ్ ఉండేది ఫస్ట్లో. తర్వాత నా దగ్గర ఉన్నది గుప్పిడి బియ్యం ఎక్కువ వేసి వండడం నా ధర్మం, ఒక ముద్ద పెట్టడం నా ధర్మం. అక్కడ పెట్టేసి, కామాక్షి నీ బిడ్డల్లో ఏ బిడ్డకి ఇది అవసరమైతే ఆ బిడ్డ వచ్చి తినేట, అంతే కదా. అన్ని జీవులు, అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని, అంతే. మనిషి జన్మ దగ్గర నుంచి ఇంత చీమ వరకు కూడా ఆవిడే అమ్మ. లలితా సహస్రనామం ఎక్కువ చదివేస్తే ఇలా గుర్తొస్తాయేమో. తర్వాత అనిపించింది అన్నమాట నాకు, దేనికైతే అవసరమైతే దానికి కడుపు నిండేలా, అది దానికి ఇది కనిపించి తినేలా చూడమ్మా అని. చాలామంది అంటూ ఉంటారు కదా, మేము పెడుతున్నాం, మేము పెట్టగలుగుతున్నాం, మేమే పెడుతున్నాం, మా వల్లే బతుకుతుంది. ఎక్కడన్నా చూసారా ఒక కుక్క కానీ, ఒక పక్షి కానీ, ఒక చిన్న పిచ్చుకు కానీ అన్నం పెట్టకపోవడం వల్ల చచ్చిపోవడం? ఏముండదు. వాటికి అన్నం పెట్టే బాధ్యత ఆవిడది, మనదే కాదు. మరి మనం ఎందుకు పెడుతున్నామంటే మన కోసం పెడతాం. అవును, మన కోసమే పెడుతున్నాం. మనకిష్టమను, మనకి ప్యాషన్ అను. నేనైతే మా బాబుకి ఇష్టమని, గృహస్థాశ్రమంలో జంతువులకి పెట్టాలని నేను విన్నది. రామాయణం ఎక్కువగా వినేసి ఉంటాం కదా. ఇంకొక చెప్పన, వాటిని వాకిలి లోపలికి ఎందుకు రానియ్యాను, ముందు నేను ఎందుకు పెడతానని చెప్తాను. ఎందుకు రానియనంటే, రామాయణంలో చాగంటి వారి మాటల్లో నేను విన్న కదా. ఒక కుక్కని ఒక ఆయన వెళ్తూ ఒక దెబ్బ కొడితే దానికి దెబ్బ తగిలి ఆ కుక్క రామచంద్రుడి రాజ్యంలో, అప్పుడు రామచంద్రుడు ఉన్నాడు కదా. నాకు అనిపిస్తుంది, రామయ్య పుట్టినప్పుడు నేను ఎక్కడ ఉంటానంట, నేను ఎందుకు లేనంటారు. అంత అడవి అంతా తిరిగాడు కదా, అన్ని చెట్లకి పువ్వుల్లాగన్నా ఒక పూట పుట్టి ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆ పువ్వు ఆయన కాలు కింద పడిపోయి అయిపోయేది కదా, మోక్షం వచ్చేసేది కదా. ఇప్పుడు ఎందుకు పుట్టాను? చేసిన పాపాలకి కలియుగంలో పుట్టేవాళ్ళు నేను ఎటో వెళ్ళిపోతాను మళ్ళీ. అయితే ఆ కుక్క రాముడి దర్బార్ ఉంటుంది కదా, ఆయన రాజుగా అందరికీ తీర్పులు ఇస్తూ ఏదైనా సమస్యలు వచ్చినా ఆ దర్బార్ దగ్గర ఇప్పుడు ఉంటే చూసారా, విఐపీలకి ఒక లైను, మామూలు జనాలకు ఒక లైను, అట్లా సపరేటు బారిగేట్లు కట్టేసి ఇది విఐపీ ఛాంబరు, తర్వాత మామూలు జనాలు కూర్చునేది, ఆ తర్వాత ఇంకా తక్కువ జనాలు కూర్చునేది, అట్లా ఉంటాయి కదా. అట్లనే రామచంద్రుడి రాజ్యంలో కూడా మనుష్యులు దాటి, అప్పుడు మరి ఆయనకి అన్ని భాషలు వచ్చు కదా. అప్పుడు ఉన్న కృతయుగంలో ఉన్న జీవులన్నీ మాట్లాడే శక్తి కూడా ఉండేవి వాటికి. ఈ జంతువులు కూడా వాటి బాధ వినిపించడానికి ఎక్కడ వరకు అయితే రాజదర్బార్కి వీటికి ఎంట్రన్స్ ఉందో అక్కడ వరకు వెళ్ళి నుంచుంది. రామచంద్రుడు అక్కడ కుక్కొచ్చింది, యువతలకి పిలవండి అని అన్నాడు. సైనికుడు వెళ్ళి, రామచంద్రుడు రమ్మన్నాడమ్మా, వచ్చి మీ సమస్య ఏంటో చెప్పండి అంటే, నేను ఇక్కడ వరకే ప్రవేశించగలను, ఈ దర్బార్లో నేను ఇక్కడి వరకే ప్రవేశించగలను. సైనికుడు ఈ కుక్కను చూసి మీ సమస్య ఏంటో రాముడి దగ్గరికి చెప్దాము రామ్మ అని అడిగితే, కుక్క సైనికుడికి ఏం చెప్పిందంటే, శాస్త్ర ప్రకారం నాకు ఇక్కడ వరకే నేను రావడానికి నాకు అనుమతి ఉంది,
నేను ఇంతకు మించి రాకూడదు, ఇంతకు మించి లోపలికి రావడానికి నాకు అనుమతి లేదు. ఎందుకంటే మనుష్యులు సంచరించే ఇంటిలోకి నేను రాకూడదు, అక్కడ దేవతలు నివాసం ఉంటారు. ఇక్కడ అందుకని మేము అక్కడికి రాకూడదు అని కుక్క చెప్పడం వల్ల దాని సమస్యని ఆయనే అడిగి కనుక్కొని రామచంద్రుడికి వినిపిస్తాడనమాట. ఏంటి నీ సమస్య? అప్పుడు రామచంద్రుడే వస్తాడు తన దగ్గరికి. వచ్చి ఏంటి నీ సమస్య అంటే, రామ ఒక నేనేమి చేయకోకుండా ఉంటే కూడా నన్ను ఒక ఆయన వచ్చి కొట్టిండు, అందుకని అతనికి శిక్ష విధించండి అని అడిగిద్ది ఆ కుక్క రాముణ్ణి. ఏం శిక్ష శిక్ష విధించండి, ఆ శిక్ష కూడా ఆలయానికి ధర్మాధికారిగా శిక్ష విధించండి అని అడిగింది. అదేంటి ఆలయానికి ధర్మాధికారిగా అతనికి బాధ్యత ఇవ్వడం అంటే అది శిక్ష కాదు కదమ్మా, అది పదవి కదా అంటే, లేదు రామచంద్ర, నేను గత జన్మలో ఆలయానికి ధర్మాధికారిగా ఉన్నాను. నేను ఎంత జాగ్రత్తగా ఎంత ధర్మ ప్రవర్తనతో ఉన్నా కానీ ఉన్నా కానీ నాకు తెలియకోకుండా దేవాలయం సొమ్ము కొంత ధనం అధర్మ కార్యక్రమాలకు వినియోగం అవ్వడం వల్ల నేను ఈ జన్మలో కుక్కగా పుట్టాను. ఏమైనా సరే అందుకని ఈయన్ని తీసుకెళ్ళి ఆలయానికి ధర్మకర్తగా నిర్ణయించండి, నన్ను కొట్టిన ఆయనకి ఆలయ ధర్మకర్త పదవి ఇవ్వండి అని ఆ కుక్క రామచంద్రునికి చెప్పిందని నేను స్పష్టంగా విన్న కథలోని మాట. అప్పటి నుంచి నేను కుక్కల్ని వాకిట్లో గడప వరకే కానీ ఆ తర్వాత లోపలికి రానివ్వను. నేను విన్నది ఇది, నేను ఆచరించేది ఇది, అది విషయం. అట్లనే అనుకునేదాన్ని, నేను పెట్టబట్టే ఇవి బతుకుతున్నాయి అని, నాకు ఇష్టమని, నాకు మంచి జరిగిద్దని పెట్టడం వల్ల నాకు మంచి జరిగిద్ది, నాకు మంచి జరగడం వల్లనే మంచి జరిగిద్దని మాత్రమే నేను వాటికి పెడుతున్నాను. అంతకుమించి ఇంకేమీ ఉండదు. అవును, మంచి అంటే వాటిని ప్రేమించడం, వాటితో సంతోషం కూడా మనకి అది వస్తుందనే కదా. వాటిని పెంచడంలోనో వాటిని ప్రేమించడంలోనో మనకు కూడా సేమ్ అటువంటి ప్రేమ దొరుకుతుంది వాటి దగ్గర నుంచి. అది కూడా లాభమే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.